సో హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ వ్లాగ్స్. సో ఈవేళ మన కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే క్వశ్చన్స్ అన్నమాట. నేను పైథాన్ మీద సమ్ క్వశ్చన్స్ అనేది తీసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్తాను. అంటే ఈవేళ సాల్వింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన మెయిన్ థీమ్ వచ్చేటప్పటికి. సో ఈవేళ మనకి పైథాన్లో నేను ఏంటంటే ఫస్ట్ మీకు ఈవేళ నేను ఏం చెప్తానంటే అసలు పైథాన్ కోడింగ్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా మనం అన్నది ప్రోగ్రామ్ అన్నది ఫైల్ ఎలా క్రియేట్ చేసుకొని దీన్ని ఇందులోకి ఎలా ఇంపోర్ట్ చేసుకొని కోడింగ్ అనేది ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. ఫస్ట్‌గా మీరు ఏంటంటే క్రోమ్‌లోకెళ్ళి ఐ మీన్ క్రోమ్ ఆర్ గూగుల్ మీకు ఏదైతే అది అందులోకెళ్ళి విజువల్ స్టూడియో అని టైప్ చేయండి గైస్. విజువల్ స్టూడియో అని కోడ్ అని టైప్ చేయగానే మీకు లింక్ అనేది వస్తది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకేంటంటే సో, మనకి ఇలాగా లింక్ ఓపెన్ చేయగానే మనకిక్కడ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని వస్తది గైస్. ఇలా డౌన్‌లోడ్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే మీకిక్కడ డైరెక్ట్ డౌన్‌లోడ్ అని ఇక్కడ పైన ఆప్షన్ అనేది ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేయగానే మీకు కిందకి ఇక్కడ ఏంటంటే ఇలా చూసుకోండి. మీరు విండోస్ 11 ఆర్ 10 అయితే ఇది. మ్యాక్ బుక్ అయితే ఇది గైస్. సో, మీకు చూసుకొని ఏది కావాలంటే అది డౌన్‌లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ విజువల్ స్టూడియో అన్నది డౌన్‌లోడ్‌లో పెట్టాను కాబట్టి నాకేంటంటే ఇప్పుడైతే ప్రెజెంట్ అనేది అవసరం లేదు. తర్వాత మీకు డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీ ఫైల్ ఎక్స్‌ప్లోజర్‌లోకి వెళ్తారనమాట. ఓకేనా గైస్? సో, మీకన్నది ఇలా డౌన్‌లోడ్ అవుతది విజువల్ స్టూడియో. ఇలా నాకు ఆల్రెడీ డౌన్‌లోడ్ అయింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇంకోసారి క్లిక్ అయిపోయింది మూలన. వద్దనుకుంటున్నాను నేను. సో, ఇలా మీకు డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకేంటంటే ఫైల్ ఎక్స్‌ప్లోజర్‌లో డౌన్‌లోడ్స్‌లోకి మీకొచ్చేస్తది గైస్. నాకిదిగో విజువల్ స్టూడియో అన్నది నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను. మీరప్పుడు ఏం చేస్తారంటే విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సో, నాకు ఇదిగో ఆల్రెడీ సెటప్ అయిపోయిందని వస్తుంది గైస్. సో, మీకేంటంటే మళ్ళీ సెటప్ అయిన తర్వాత మీకిలా డౌన్‌లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్‌స్టాలేషన్ అనేది వస్తది. దాని మీద క్లిక్ చేయగానే మీకన్నది డౌన్‌లోడ్ అవుతది. సో, నేనిప్పుడు ఇలా తీసుకున్నాను. నాకు ఇది యూఐ. విజువల్ స్టూడియోలో యూఐ. దీని తర్వాత మీకు పైథాన్ కావాలి కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్‌టెన్షన్స్ అనేది ఉంటది. సో, ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్ళి పైథాన్ పైథాన్ అని కొడితే మీకేంటంటే మీకు ఇలా వస్తది గైస్. సో, మీరిందులో ఏదో ఒకటి చూజ్ చేసుకొని మీరేంటంటే డౌన్‌లోడ్ చేసుకోండి గైస్. సో, మీరిలా ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో డైరెక్ట్‌గా మీరప్పుడేంటంటే ఇలా డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరేంటంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయండి. ఇందులో ఆహ్, ఫోల్డర్ అన్నది మీరు ఎయిదర్ డౌన్‌లోడ్స్‌లైనా, డాక్యుమెంట్స్‌లైనా మీ ఇష్టం. ఫోల్డర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మీరప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా! టాప్ పొజిషన్‌లో ఫైల్స్ ఓపెన్ చేసి ఈ ఫైల్స్‌లో మీరిక్కడ ఏంటంటే ఆల్రెడీ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసున్నారు. సో, మీరిక్కడ ఏం చేస్తారు ఓపెన్ ఫోల్డర్స్ నొక్కి నేనైతే ఇక్కడ పైథాన్ అని సేవ్ చేశాను కాబట్టి పైథాన్ మీద క్లిక్ చేస్తాను గైస్. పైథాన్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఆ ఫోల్డర్ అన్నది ఓపెన్ అయింది. నేనిక్కడ ఇదంతా నేను ఆల్రెడీ ముందుగానే ఫైల్స్ అనేవి సేవ్ చేశాను. సో, మీరు ఫైల్ సేవ్ చేసి ఫోల్డర్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒకటి ఏంటి న్యూ ఫైల్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా! ఆ న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ప్రాక్టీస్ అంటే ఇప్పుడేంటి నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను కాబట్టి మీకు ప్రాక్టీస్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ డాట్ పీవై అని ఎంటర్ చేసి ఈ పీవై అంటే ఏంటంటే మనకి పైథాన్ అనేది రిప్రజెంట్ చేస్తది గైస్. సో, మీరు లాస్ట్‌లో మీరేంటంటే పైథాన్ అనేది కంపల్సరీ పీవై అనేది యాడ్ చేయండి పైథాన్ ఫైల్‌కి. ఓకేనా గైస్? సో, మీరు ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో, మీరిక్కడ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకొని
ప్రింట్ ఏ అనేది పెడుతున్నా. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రన్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా చూడండి గైస్ 10 అనేది ఎంటర్ అయిందా లేదా? సో, ఇలా మీరు ఫైల్ అన్నది క్రియేట్ చేసుకొని మీరేంటంటే ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ అన్నది క్రియేట్ చేయండి. ఓకేనా గైస్. ఫస్ట్ విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేయండి. విజువల్ స్టూడియో ఇన్‌స్టాల్ అయిన తర్వాత విజువల్ స్టూడియోలోకొచ్చి అందులో మీరు ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్ళి ఏంటంటే మీకిక్కడ ఆహ్, పైథాన్ అనేది ఉంటది. పైథాన్ అనేది కొట్టిన తర్వాత టైప్ చేసిన తర్వాత డౌన్లోడ్ పెట్టి, డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఒక ఫోల్డర్ తీసుకోండి. ఎయిదర్ మీ పేరు మీదన్నా తీసుకోండి, లేదా మీరు ఏదైనా ఫోల్డర్ తీసుకొని, మళ్ళీ విజువల్ స్టూడియోలోకొచ్చి ఫైల్స్‌లోకెళ్ళి, ఫైల్స్‌లో ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసిన తర్వాత, మీరు ఏదైతే ఇందులో సేవ్ చేశారో దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ నొక్కి, అప్పుడు ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్న తరువాత, న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి, ఫైల్ అన్నది క్రియేట్ చేసుకోండి. సో, నేనిక్కడ మీకు ఇప్పుడు మనకి ఇది చేశాను కదా! దీన్ని మామూలుగా కమెంట్ చేసేయండి. కమెంట్ చేసేసారు కదా! ఇప్పుడు ఓకేనా? కమెంట్ చేసేసారు కదా! సో, ఇప్పుడు మీరేంటంటే, మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ మనం ఏం చేద్దామంటే, మీకు ఎక్కువైతే చెప్పను. అసల మీరు ఎలా తీసుకోవాలి అన్నది. ఓకేనా గైస్? ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ అనేది మీకిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానొక ఇన్‌పుట్స్ ఏమేంటి అనేది తీసుకోండి గైస్. సో, ఆహ్, అసలు దానొక్క ఇన్‌పుట్ ఏ ఆహ్, ఇన్‌పుట్స్ ఏంటి? ఓకేనా గైస్? అసలు అందులో ఏమేమి ఇన్‌పుట్స్ ఉంటాయనేది ఒక ప్రాబ్లమ్ మీకిచ్చినప్పుడు దాంట్లో ఏమేమి ఇన్‌పుట్స్ ఉంటాయి? అవుట్‌పుట్స్ ఏంటి? దానొక ప్రాసెస్. ఈ 3 అన్నది మనకి ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు, ఒక కోడింగ్ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఇదేంటంటే మనకి ఆహ్, మెయిన్ రోల్ అన్నమాట. సో, ఏంటంటే ఫస్ట్ మీకు ప్రాబ్లమ్ ఇవ్వగానే దాని యొక్క ఇన్‌పుట్స్ ఏంటని చూసుకొని, దాని అవుట్‌పుట్ ఎలా వస్తుంది అనేది తెలుసుకొని, దాని తరువాత మీరేంటంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక కారో, మా బైకో ఏదైనా తీసుకోండి. బ మీకు ఏంటి ఇప్పుడు సపోజ్ బైక్ అనేది ఉందనుకోండి. ఆ బైక్ యొక్క ఇన్‌పుట్స్ ఏంటి? లైక్ ఇంజిను, హెడ్‌లైట్, నెక్స్ట్ సైలెన్సరు, ఆహ్, నెక్స్ట్ బాడీ ఇవన్నీ మనకేంటి ఇన్‌పుట్స్‌లోకొస్తాయి. అవుట్‌పుట్ ఏంటి? మీకొక బైక్ అనేది చేతిలోకొచ్చింది. దాన్ని మీరు డ్రైవ్ చేయగలరు. అది మీకు అవుట్‌పుట్. ప్రాసెస్ ఏంటి? అసలు ఇంజిను, ఎగ్జాస్టర్‌కి ఎలా ఫిట్ చేశారు? యాక్సిలరేటర్‌కి ఎలా ఫిట్ చేశారు? బ్రేక్ అన్నది ఎలా పడుతుంది? ఇవన్నీ ఏంటంటే మీకు ప్రాసెస్. సో, ఇలా ఇయన్నీ కలుపుకుంటేనే మీకన్నది ఒక బైక్ అన్నది క్రియేట్ అవుతుంది. సో, లైక్ థట్ ఒక సొల్యూషన్ ఇవ్వగానే దాని యొక్క ఇన్‌పుట్స్ ఏంటి? అవుట్‌పుట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ప్రాసెస్ ఏమేంటని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఫస్ట్‌గా ఆహ్, నేనిక్కడ ఏంటంటే చూడండి మీకు ఎగ్జాంపుల్‌గా నేనిక్కడ ఏం చేస్తున్నానంటే యాడ్ 2 నంబర్స్ అనేది ఒక ప్రాబ్లమ్ అనేది తీసుకున్నా. ఓకేనా గైస్? సో, ఇప్పుడు యాడ్ 2 నంబర్స్ కదా! సో, నేను 2 నంబర్స్ అంటే ఏంటి? నాకు 2 నంబర్‌లు కలిపితే ఫైనల్‌గా నాకు యాడ్ అయిన నంబర్ ఎంత అనేది రావాలి. సో, ఇక్కడ మొత్తం ఎన్నున్నాయి ఇన్‌పుట్స్ అంటే చూడండి. మీకిక్కడ ఇన్‌పుట్స్ టోటల్ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ 2 నంబర్స్ కదా! ఈ 2 నంబర్‌లని యాడ్ చేసిన తర్వాత నీకు ఫైనల్‌గా వచ్చేది రిజల్ట్. ఓకేనా గైస్? సో, ఇక్కడ మీకు టోటల్ 2 ఇన్‌పుట్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే ఎంటర్ ద వాల్యూ ఆర్ అదర్‌వైజ్ ఇన్‌పుట్ అని తీసుకుంటున్నాను. ఓకే గైస్. నెక్స్ట్ 2 ఇన్‌పుట్స్ కాబట్టి 2 ఇన్‌పుట్స్ అనేది కన్సిడరేషన్ చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఎంటర్ ద ఆహ్, ఎంటర్ వాల్యూ అంటే మీకు ఇక్కడ 2 ఎంటర్ వాల్యూ అన్నాను కాబట్టి ఇక్కడ మీరేం చేస్తారంటే ఫస్ట్ వాల్యూ అని తీసుకోండి. ఇక్కడేమో సెకండ్ వాల్యూ అనేది తీసుకోండి. ఓకే గైస్. సో, ఇలా తీసుకున్న తర్వాత మీరిక్కడ ఏం చేస్తారంటే ఆహ్, మీరిక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్‌గా డైరెక్ట్‌గా మీరిలా ప్రింట్ స్టేట్‌మెంట్ రాసేసి
సో ఆహ్, సో మీరిక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా ఇలాగా ఇన్‌పుట్ ఇలాగా ప్రింట్ స్టేట్‌మెంట్‌లో డైరెక్ట్‌గా మీకేం కావాలో దాన్ని డైరెక్ట్‌గా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో, ఎంటర్ ఫస్ట్ నంబర్ అని అడిగింది ఇక్కడ బాటమ్‌లో. చూడండి. సో, ఫస్ట్ నేను 5 అనేది ఎంటర్ చేస్తున్నాను. సెకండ్ నంబర్ 6 అని ఎంటర్ చేస్తున్నాను. సో, మనకిక్కడ ఇలా చూడండి గైస్. ఇందాక మనకెందుకు అవుట్‌పుట్ రాలేదు అంటే, నేను ఇది ఇంటీజర్ అనేది తీసుకున్నా. సో, ఇంటీజర్ అనేది తీసుకున్నప్పుడు మనకేంటంటే, ఫ్రంట్ ఇన్‌పుట్ వాల్యూ దగ్గర కన్ఫర్మ్‌గా ఇంట్ అని పెట్టాలి. అదే ఫ్లోట్ వాల్యూ తీసుకుంటే ఫ్లోట్ అని ఎంటర్ చేయాలి. అదే మీరు స్ట్రింగ్ అని తీసుకుంటే డైరెక్ట్‌గా ఇన్‌పుట్ అని తీసుకుంటే మీకు సరిపోతది. సో, ఇప్పుడు చూడండి గైస్. నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 5 ఎంటర్ చేశాను. 6 అని ఎంటర్ చేశాను. సో, చూడండి అవుట్‌పుట్ మనకి 11 అనేది ప్రొడ్యూస్ అయింది. సో, మనకి యాడింగ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే ఏంటి ఇక్కడ? నేను ఫస్ట్ ఒక వాల్యూ తీసుకున్నా. నెక్స్ట్ ఆహ్, ఇంకో వాల్యూ తీసుకున్నా. అంటే ఇక్కడ పేరులోనే ఉంది. యాడింగ్ 2 నంబర్స్ అని. సో, అలా 2 వాల్యూస్ తీసుకున్నాక నేనేం చేశానంటే వాటి మధ్య ఎడిషన్ అనేది పెర్ఫార్మ్ చేశాను. అంటే ఇక్కడేంటి ప్రాసెస్ ఏంటంటే ఎడిషన్. అవుట్‌పుట్ మనకేంటి 11. సో, 11 అనేది మనకు అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే గైస్. సో, నెక్స్ట్ మనకొచ్చేటప్పటికి దీన్నంతటిని కంబైన్ చేసేద్దాం. సో, కంబైన్ చేసేసాను కాబట్టి నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ ఏం చూద్దామంటే హ్మ్. ఇక్కడ నేను ఆల్రెడీ నోట్‌ప్యాడ్‌లో అనేది రాసుకున్నాను. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఏ నంబర్ ఒక నంబర్ అన్నది ఈవెన్ ఆర్ ఆడ్. సో, ఈవెన్ ఆర్ ఆడ్ వాల్యూ అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈవెన్ ఆర్ ఆడ్ అంటే ఒక వాల్యూ అంటే ఒక నంబర్ అన్నది ఈవెన్ ఆర్ ఆడ్ అంటే ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ అనేది అడిగారు. సో, ఇన్‌పుట్ కింద నేను ఓన్లీ 1 వాల్యూ తీసుకుంటున్నాను. అది ఇంటీజర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే గైస్. నేను ఇందులో ఏంటంటే మనం పర్టిక్యులర్‌గా ఎంటర్ ద ఇన్‌పుట్, ఇన్‌పుట్ వాల్యూ. ఓకే గైస్. సో, మనకిక్కడ ఇలా తీసుకున్న తర్వాత, మనం ఇక్కడేంటంటే ఇఫ్ కండిషన్ అనేది వాడతాం. ఇఫ్ ఆర్ ఎల్స్. ఓకే గైస్. సో, ఇప్పుడు ఇఫ్ కండిషన్‌లో నేనేం చేస్తున్నానంటే, ఇఫ్ కండిషన్‌లో ఏ అన్నది మనకి డివిజిబుల్ బై ఆహ్, ఆహ్, డివిజిబుల్ బై 2 అయినప్పుడు అది ఈక్వల్ టు మనకేమవ్వాలంటే 0 అనేది అవ్వాలి గైస్. అలా అయినప్పుడు మనకి ఇక్కడ మనకిలా అయినప్పుడు మనం ఇక్కడ ఏం ప్రింట్ చేస్తామంటే ఆహ్, ఇట్ ఈజ్ ఎన్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ చేయమంటున్నాం. ఓకే గైస్. ఆర్ ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి. పైథాన్‌లో మనకి ఎల్స్ ఆహ్, ఎల్స్ ఇఫ్ అనేది వస్తది. ఓకే గైస్. ఆ! ఇప్పుడు మనం ఎల్స్ ఎందుకంటే మనం అయితే ట్రూ అయితే ఒకటి. లేపోతే ఇంక డైరెక్ట్ ఆహ్, క్లైమాక్స్‌కనేది వచ్చేయాలి. సో, మీకిక్కడ ఏంటంటే నేను ఇఫ్ అనేది తీసుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇఫ్ కండిషన్‌లో నాకు ఒకవేళ అది ట్రూ అయిందంటే వాల్యూ ఈవెన్ నంబర్ అని ప్రింట్ చేయమంటున్నా. లేదు అంటే నేనేమని ప్రింట్ చేయమంటున్నా, ఇట్ ఈజ్ ఎన్ ఆడ్ ఆడ్ నంబర్. సారీ. ఆడ్ నంబర్ అనేది ప్రింట్ చేయమంటున్నా. ఓకే గైస్. సో, ఇలా అయిన తర్వాత నేను రన్ చేసినప్పుడు నేను వాల్యూ అన్నది 2 ఇస్తే చూడండి. ఇట్ ఈజ్ ఎన్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ అయింది. లేదు మా
మళ్ళీ రన్ చేసినప్పుడు నేను ఇక్కడ 3 అనేది ఇస్తాను. చూడండి. ఇట్ ఈజ్ ఎన్ ఆడ్ వాల్యూ. ఆడ్ నంబర్. అర్థమైందా గైస్? అంటే ఇక్కడ నేను ఓన్లీ ఒక్క నంబర్ అనేదే కన్సిడరేషన్ చేసుకున్నా. ఆ నంబర్ అన్నది ఈవెన్ అయినా అవ్వచ్చు, ఆడ్ అయినా అవ్వచ్చు. అది మనం తీసుకునే నంబర్ బట్టి ఉంటది. సో, ఆ కన్సిడరేషన్‌లో నేనేం చేశానంటే, మనకి ఇలాగా ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేశాను. మీకు ఆల్రెడీ మన పైథాన్ కోర్స్‌లో ఇఫ్ ఆర్ ఎల్స్ అనేది నేను యూజ్ చేశాను. సో, మీరక్కడికెళ్ళి చూడొచ్చు గైస్. ఆ కాన్సెప్ట్ అసలెలా ఉంటది ఏంటి అని. దీన్ని కమెంట్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్‌లోకనేది మనం వెళ్దాం. సారీ. ఓకే గైస్. నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసేటప్పటికి నేను టోటల్ 4 ప్రాబ్లమ్స్ తీసుకున్నా. అందులో మీకు కొన్ననేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్ట్రింగ్ లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఇది కూడా మీకు సింపులే గైస్. సో, ఒక స్ట్రింగ్ లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకేనా గైస్? ఇప్పుడు ఒక స్ట్రింగ్ లెంత్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఇక్కడ నేను అంటే ఇప్పుడేంటి ఇక్కడ కంపల్సరీ మనం ఒక ఇంగ్లీష్ వర్డ్ అనేది ఉపయోగిస్తున్నాం. సో, ఇలాంటి టైంలో మన ఇన్‌పుట్ దగ్గర ఒకవేళ మనకంటూ మనం ఓన్‌గా ఇన్‌పుట్ తీసుకోవాలంటే మీరు డైరెక్ట్‌గా అయినా రాసేయొచ్చు. బట్ ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏంటంటే ఓన్‌గానే ఇన్‌పుట్ వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఐ మీన్ ఇప్పుడు ఎలాగంటే చూడండి అక్కడ ఎంటర్ ద ఇన్‌పుట్ వాల్యూ అంటే ఏంటి? అవుట్‌పుట్‌లో మనం వాల్యూ అనేది ఎంటర్ చేస్తున్నాం. ఇన్‌పుట్‌లో డైరెక్ట్‌గా మనం వాల్యూ అనేది ఇవ్వట్లే. అవుట్‌పుట్‌లో అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. సో, అలాగా. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ మనం ఓన్లీ ఇన్‌పుట్ అనేదే కన్సిడరేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక స్ట్రింగ్ కాబట్టి ఇన్‌పుట్ అని తీసుకోవాలి. ఆహ్, లేదు మీరు ఇంట్ గాని, ఫ్లోట్ గాని తీసుకుంటే దానికి తెలీదు కదా! లేపోతే అది ఇక్కడ మనకు పైథాన్‌లో స్ట్రింగ్ కిందే తీసేసుకుంటదది. సో, ఏదైనా మీరు ఒకవేళ ఇన్‌పుట్ అని పెట్టి ఇచ్చేస్తే అది ఆటోమేటిక్‌గా స్ట్రింగ్ కింద తీసుకుంటది. ఓకే గైస్. సో, ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్‌పుట్ వాల్యూ మనం ఎంటర్ ద నేమ్ అని తీసుకుందాం. ఓకే గైస్. ఎంటర్ ద నేమ్. ఇక్కడ నేనేం చేస్తున్నాను మరి నాకు స్ట్రింగ్ లెంత్ అనేది కావాలి. సో, నేను ఇక్కడ ఏం చేశాను ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీని యొక్క స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అని ఫైండ్ ఔట్ చేయాలనుకున్నాను. సో, దీన్ని రన్ చేస్తే మీకిక్కడ నేను నా పేరని టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి 8 అనేది ఉంది. అంటే ఏంటి? ఈ యొక్క స్ట్రింగ్ లెంత్ మనకేంటంటే 8 క్యారెక్టర్స్ అనేది ఉంది. ఓకేనా గైస్? కావాలంటే కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా గైస్? లేదు మీరు గుడ్ మార్నింగ్ అని ఇవ్వండి. చూడండి 12 క్యారెక్టర్స్. అంటే ఏంటంటే స్ట్రింగ్ లెంత్ మనకి స్పేస్ కూడా కౌంట్ చేస్తది గైస్. అందుకు యాక్చువల్‌గా అయితే ఈ 11 క్యారెక్టర్సే. బట్ స్పేస్‌ని కూడా కౌంట్ చేసుకొని 12 అనేది ఎంటర్ చేసింది. ఓకేనా గైస్? నెక్స్ట్ మీకు సో, ఆహ్, మీకు అర్థమయ్యి ఉంటదనుకుంటున్నాను. టోటల్‌గా మీకు ఈవేళ 3 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేశాను. సో, ఇలా నేను ఈవేళ ఎందుకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే ప్రాబ్లమ్స్ తీసుకొని, ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పడం కోసం అన్నది నేను ఈవేళ అనేది ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేది చెప్పాను గైస్. సో, ఇప్పటికే నాకు తెలిసింది వీడియో అనేది లెంతీ అయిపోయింది. సో, మీకోసం అన్నది నేను ఈవేళ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, "అన్న ఇంకా ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. మాకివి సరిపోవట్లేదు" అన్నా కమెంట్ సెక్షన్స్‌లో అన్నది మీరు కమెంట్ చేయండి. నేను కన్ఫర్మ్‌గా చూసి నెక్స్ట్ టైము అంటే ఐ మీన్ నెక్స్ట్ పార్ట్‌లో కన్ఫర్మ్‌గా నేను సాల్వ్ చేస్తా. సో, మీకు ఈ కంటెంట్ గాని నచ్చి, మా సీరీస్ అన్నీ చూడండి. ఈ కంటెంట్ గాని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ టు అవర్ ఛానల్ గైస్.